వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2500 రూపాయలతో పాటుగా మరో కానుకకు సంబంధించిన డబ్బులు కూడా అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే మీ యొక్క పేరు అనేది ఈ లిస్ట్లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. అయితే మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటానండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు 2500 రూపాయలు ప్రతి నెల అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ పూర్తి పనులు అయితే కంప్లీట్ చేశారండి ప్రభుత్వము. అయితే దీనికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అలాగే మనకేంటంటే మహిళలకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే ఆ శుభవార్తకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. దానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే ప్రభుత్వం అయితే వేస్తామని చెప్పేసి ఇప్పుడే అప్డేట్ అని విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి మరో సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వడ్డీ లేని రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. చాలా కాలం నుండి జీతాలు రావడం లేదని ఆశా వర్కర్లు తన దృష్టికి తెచ్చారని, వారికి జీతాలు అందేలా చూస్తానని చెప్పేసి తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి బట్టి చెప్పారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2500 రూపాయలతో పాటుగా వీళ్లకు అనగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు వడ్డీ లేని రుణాలను అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. అయితే ఈ వడ్డీ లేని రుణాలను అయితే ప్రభుత్వం అయితే ఇచ్చే యోచనలు అయితే ఉన్నట్టుగా, అయితే దీనికి సంబంధించి త్వరలోనే మేము ఇస్తామని చెప్పేసి కూడా అయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. సో ఈ విధంగా అయితే జరిగితే కనుక మన యొక్క తెలంగాణ మహిళలకు 2500 రూపాయలతో పాటుగా వడ్డీ లేని రుణాలు అయితే రాబోతున్నాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే ఇలాంటి అప్డేట్స్ విత్ ప్రూఫ్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.